వేదిక అలంకరించిన మన మంత్రివర్లైన సవితమ్మ గారికి, మన పార్థసారథి గారికి, కల్లికొండ వెంకట ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలకు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, యువతకు, మా మహిళా సోదరిమణులకు, పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మినీ మహానాడు ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రతిరోజు కూడా మనం జరుపుకున్నాం. దాంట్లో భాగంగానే మన హిందూపురం జిల్లాలో, మన పుట్టపర్తి జిల్లాలో ఈరోజు ఘనంగా మినీ మహానాడు జరుపుకుంటున్నామంటే దానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలని ప్రత్యేకంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే ఈరోజు మినీ మహానాడు లాంటివి జరుపుకునే వాళ్ళం కూడా కాదని కూడా చెప్తున్నాం. ఈరోజు మనం పెద్ద అయిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మినీ మహానాడు కానీ మహానాడు కానీ ఈ విధంగా కూడా జరుపుకుంటున్నామంటే అది కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి కూడా దక్కుతుంది. సార్ పార్టీ పెట్టి చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంతమంది ప్రజలంతా కూడా మాట్లాడారు. చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియను కూడా తెలియజేసిన లీడర్ కూడా మనం ఒక్కసారి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఇంతకుముందు మన పీకే పార్థసారథి గారు కూడా దాదాపు తన అనుభవం అంతా ఇక్కడ ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా కూడా చెప్పారు. ఎందుకంటే అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలా. మనకు టైం తక్కువ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా చెప్పిన కూడా తెలుసుకునే బాధ్యత మనకు ఉండాలి. అప్పుడుండే పెద్దవాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా చిన్న యువత ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలంటే టైం తీసుకొని కూడా కొన్ని విషయాలు కూడా తెలియజేసే బాధ్యత మనం కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడ పేదలందరూ కూడా మాట్లాడుతున్నామంటే మీ అందరి కష్టమే. వేదిక మీద మేమున్నాం, వేదిక కింద మీరున్నారు. కష్టపడే వ్యక్తులు మీరు వేదిక కింద ఉంటే మేము ఇక్కడ పైనుండే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఈ కష్టమంతా మీదే అని కూడా నేను చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త 5 సంవత్సరాలు కష్టపడినారు. ఎన్ని కేసులు పెట్టారు, మేము 20 పెట్టాం, 40 పెట్టామని మా లీడర్ మేము చెప్పుకునేదానికన్నా మా కార్యకర్తలు ఒక్కొక్కరి మీద 20-30 కేసులు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పెట్టించారు. ఆ రోజు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు ఏదో చిన్న చీమ కొట్టిందన్నా వెంటనే పోలీసులు చెప్పి అతి దారుణంగా కూడా కేసులు పెట్టించారు ఆ రోజు. కానీ ఈ రోజు కేసులు పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు భయపడే పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా ఒక్కసారి తెలుసుకోండి. నేను అనను, కొంతమంది కూడా చెప్తున్నాం ఇంకా ముసుకలోనే ఉన్నారు. ఆ ముసుక కూడా మీరు కూడా తొలగించాలని ఆ సోదరులు కూడా నేను తెలియజేస్తున్నాం. ఏదైనా గొడవలు జరిగినాయంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తల మీదే కేసులు పెడుతున్న విషయం ఇక్కడ మంత్రి వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా మన జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మన తెలుగుదేశం కార్యకర్తలే ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నాం. అధికారులు కూడా చాలా మంది ఇంకా చాలా మంది ఆఫీసర్లు కూడా చేంజ్ చేసుకోలేకపోయినా ఇంకా వైఎస్ఆర్ కండవాళ్ళు కప్పుకొని పని చేస్తున్నారమ్మా మంత్రి గారు. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఎక్కడ పోయినా వాళ్ళకి ఏమి పనులు కాలేదని తిరిగి మళ్ళీ మన దగ్గర కూడా వస్తున్న విషయం మంత్రి గారి దృష్టిలో కూడా మీ అందరి ద్వారా ఆమె కూడా మేము తెలియజేస్తున్నాం. చాలా వరకు రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ రెవెన్యూ సమస్య పురస్కారం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మా లీడర్ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడిపోయేది కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని సమస్యలను పరిష్కరించేలాగా మా లీడర్ కూడా మేమందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మీ ద్వారా లీడర్లందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మన మంత్రి గారు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు. మంత్రి గారు కూడా చెప్తాం, అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెడితే మా ఎమ్మెల్యేలు అంటాం అవి కూడా ఏది చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవి కూడా పరిష్కరించుకుందామని మా మంత్రి గారికి కూడా మేము కూడా తెలియజేస్తామని మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇందాక మా ఓపేష్ అన్నారు కార్యకర్తల ఉత్సాహం లేదని. తప్పకుండా ఉత్సాహం వచ్చేలాగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొస్తున్నారని నేను చెప్తున్నాం.
తెలియజేస్తున్నాం. మా మహిళలు వస్తున్నారు, అమ్మ మనకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, తప్పకుండా ఆగస్టు 15వ తారీఖు ఇస్తానని మొన్ననే మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మన మహిళలందరూ కూడా ఫ్రీ బస్సు ప్రయాణం కూడా ఉంటుందని ప్రతి ఒక్క మహిళా సోదరి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చాం. ప్రతి కుటుంబానికి 3 సంవత్సరాలు 3 అంటే ఒకేసారి 3 సిలిండర్ కూడా డబ్బు వాళ్ళ అకౌంట్ లోకి వేస్తామని చెప్పిన కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దక్కుతుంది. కేవలం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు పెంచారు. భర్త చనిపోతే వెంటనే పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇంకా చాలా మంది కూడా పెన్షన్ రాలేదు, రేషన్ కార్డు కూడా లేవు. మొదటి మంత్రి గారు చెప్పారు, ఎవరికైతే రేషన్ కార్డు తీసేశారో వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా రేషన్ కార్డు ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తానని చెప్పిన కనుక అది మంత్రి వల్ల కూడా తగ్గుతుందని కూడా చెప్తున్నాం. అదే పెన్షన్లు కూడా లేవు. మేము కూడా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు గారు మంత్రులు గారు అందరూ సార్ అడిగి అనంతపురం జిల్లా 2 జిల్లాలు చాలా కరువు ప్రాంతం, ఈ ప్రాంతానికి 10 ఎకరాల పైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తామని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా మేము ఏమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా అన్ని కూడా చక్కబెట్టుకుంటూ వస్తున్నాడని ప్రత్యేకంగా ఇప్పుడుండే కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాం. అమ్మ మంత్రి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, నేను ఎంపీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం. మా అప్పటిపైన ప్రాజెక్ట్ అంటే పేద ప్రాజెక్ట్. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సారు. కానీ కూడా చాలా మంది రైతులకి ఇంతవరకు ఇంకా డబ్బులు కూడా రాలేదు. ఎందుకంటే అవి కూడా ఇప్పించే బాధ్యత మనం కూడా తీసుకోవాలి. నేను కూడా తప్పకుండా వాళ్ళు కూడా చేద్దాం. ఇది కూడా మీరు తీర్మానాల్లో కూడా భాగంగా ఇది కూడా తీర్మానాల్లో పెట్టాలని ప్రత్యేకంగా మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నాం. అదే విధంగా చెన్నీపట్టపల్లి మండలంలో హార్టికల్చర్ హబ్గా పెట్టాలని కూడా అది కూడా తీర్మానంలో పెట్టాలని కూడా చెప్తున్నాం. అదే రాష్ట్రాల్లో దాదాపు జాతీయ పరిషత్ కూడా ఆరోగ్య కూడా ల్యాండ్ ఇచ్చారు. అది కూడా 26 ఎకరాలు ఉంది. అది మరి జాతీయ రాకపోయినా అదే ప్లేస్ లోనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేదని కూడా తీర్మానం చేయాలని మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నాం. అదే అనంతపురం రూరల్ మండలంలో ప్రొటెక్షన్ వాల్ కూడా పెట్టాం. వర్షాలు వస్తే మొత్తం ఖాళీ అంతా మునిగిపోతుంది కాబట్టి చాలా సార్లు మనం కూడా అడిగాం. ఇది కూడా తీర్మానాల్లో పెట్టాలని మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నాం. అదే విధంగా ఆత్మకూరు మండలం కానీ రూరల్ మండలం కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ లేక పక్కన ఉన్నాం. దానికి అది కూడా ఒక తీర్మానంలో పెట్టాలని మంత్రి వాళ్ళు కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకొని వేరుశెనగకాయ కూడా ఈసారి 5 ప్యాకెట్లు ఇచ్చేలాగా అది కూడా ఒక తీర్మానం చేయాలని మంత్రి వాళ్ళు కూడా దృష్టి కూడా చెప్తున్నాం. జాతీయ పరిశ్రమ ఆ రోజు జాతీయ పరిశ్రమ వచ్చింది. మా మహిళలు మా నియోజకవర్గంలో 6,000 మంది మహిళలకి ఈ రోజు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడేది. ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఒక తోపు లాంటి ఎమ్మెల్యే రాష్ట్ర నియోజకవర్గానికి వస్తే ఆయన చేసే దుర్మార్గ పాలన దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాతీయ పరిశ్రమ పోయి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ అదే ఉండింటే మళ్ళీ కూడా ఈరోజు ఎంత కుటుంబాలు కూడా బాగుపడింది. ఆ ప్లేస్ కి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఒక పరిశ్రమ కూడా తెస్తామని మాట ఇచ్చాం. మాట నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి సమస్యలన్నీ ఉన్నాయి. కానీ చాలా వరకు కూడా సాల్వ్ అయిన మన ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే ఇబ్బందులు పడ్డారో కార్యకర్తలు కానీ లీడర్లు కూడా అందరూ కూడా ఇబ్బంది పడ్డాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేమందరికీ కూడా తోడుగా ఉంటామని ప్రత్యేకంగా కార్యకర్తలు చెప్తున్నాం. అతి ముఖ్యంగా ఈ రోజు ఇంత గట్టిగా మైక పట్టుకొని మాట్లాడుతున్నారంటే దానికి కారణం కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు, పరిటాల రవి గారిని ఎమ్మెల్యే గారు చేసి రాజకీయాలు పిచ్చబెట్టిన నాయకుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు. ఇందాక మన శ్రీనివాస గారు ధర్మవరం నియోజకవర్గంలో ఆ రోజు బాంబులు వేస్తే ఎవరున్నారు ఇక్కడ ఒక మగాడని ఎవరున్నారంటే ఒక పరిటాల రవి గారు. కీర్తి చేసిన నందమూరి తారక
మళ్ళీ నా కొడుకు శ్రీరామ్ అదే ధర్మవరం ఒక పెద్ద మనసు గొప్పగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ ఉండే వ్యక్తులు కానీ ఎవరైనా సరే నాతో పాటు నీకు సీట లేదంటే అది ఇంట్లో కూర్చునేవారు. కానీ నా కొడుకు ఆ విధంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అనగతాడని నాస్తాం. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి పరిపాలన కుటుంబం రుణపడి ఉంటాం. ఆ రోజు సార్ చెప్పాడు, ఆ మాట నిలబెట్టిన వ్యక్తి మీ శ్రీరామ్ బాబు అని మీకు అందరికీ కూడా చెప్పారు. తప్పకుండా ఎవరైనా ఇబ్బంది పడకండి, కష్టపడకండి. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి మేమందరం కూడా ఉన్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. కొంతమంది మీరెవరు కూడా అదే పడుకోకుండా తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేసేలాగా చేస్తామని ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పరిపాలన కుటుంబం తెలుగుదేశం కుటుంబం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ మీకు పని చేస్తామని ఈ సభముఖంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దానికని ఇంకా చాలా సమస్యలు అంటే చాలా లేవు. మన ప్రభుత్వం వచ్చినాక అందరూ మన గుండెల మీద చేసుకొని మనం ఈరోజు పడుకున్నామంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు గారు ఎప్పటికీ సార్ ఉన్నన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారని ప్రత్యేకంగా మీకందరికీ కూడా చెప్తున్నాం. ఎవరైతే కేసులు పెట్టారో కార్యకర్తల మీద ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకునే కూడా చేయాలని మన ఇది కూడా ప్రపోజ్ చేయాలని మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నాం. ఇప్పటి కూడా స్టేషన్ చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతున్నారు. దయచేసి అది కూడా పెట్టి మన రాష్ట్ర మన నియోజకవర్గం మన 2 జిల్లాలో ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందులు పడి కేసుల్లో ఉన్నారో అలాంటివన్నీ కూడా మనం రద్దు చేసేలాగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తామని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పైన తెలియజేసుకుంటూ మీరందరూ ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులం. మనమందరికి ఏ కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా వేదిక మీద ఉండేవాళ్ళు కానీ వేదిక మీద ఉండే వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఏది